వీకెండ్ లో నాగార్జున సార్ గారైతే మాత్రము మాధురి గారికి నోటికి తాళం వేస్తారా? లేకపోతే ఇలాగే నువ్వు బాగా ఆడుతున్నావు ఆట, అందరినీ బాగా కడిగేస్తున్నావు, బాగా అరుస్తున్నావు, బాగా గొడవలు పడుతున్నావు అని చెప్పేసి తనకి శభాష్ అని చెప్పేసి బిరుదిస్తారా? ఎందుకంటే తనైతే మాత్రం నాగార్జున గారైతే మాత్రము ఆమె నోటికి తాళం వేయకుండా ఉంటే మాత్రం హౌస్ మొత్తం, ఆ హౌస్ హార్మోని మొత్తం పాడవుతుంది. అట్లాగే చూసే ఆడియన్స్ కూడా చిరాకు, చికాకు, ఇరిటేట్ అయిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వారం రోజుల్లోనే మాధురి గారిని భరించడం చాలా కష్టం అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఆడియన్స్ అందరూ భావిస్తున్నట్లుగా, అలాగే హౌస్ మేట్స్ అయితే మాత్రము గోడలు దూకడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మాత్రం అక్కడ కనబడతా ఉంది సిచ్యువేషన్. శరణి గారు అయితే మాత్రము ఆ మాధురి విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, తను చెప్పేది కరెక్ట్ కాదు, ఇట్లా కాదు, ఈ వేలో చెప్పాలి, మీరు ఇలా చెప్పడం అయితే అందరికి ఇబ్బంది కలుగుతా ఉంది అనే ఉద్దేశంలో ఎందుకు మాట్లాడట్లేదు? అదే విధంగా మీరు మాధురి గారు వచ్చేటప్పటికి హౌస్ లో మీరు రాత్రిపూట గుసగుసలు ఆడుతుంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఆమె. ఈ హౌస్ లో అంత చిరాకు పడుతుంది, అంత గట్టి గట్టిగా వాయిస్ రేస్ చేస్తుంది, ఇంత బ్యాడ్ బిహేవియర్ చేస్తుంది. దానివల్ల కంటెస్టెంట్స్ అందరూ ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, హౌస్ హార్మోన్ ఎంత పాడవుతుందని చెప్పేసి ఆమె కూడా ఆలోచించట్లేదు.